అడవిలో ఉన్న సింహం ఆకలితో అలమటిస్తూ ఈలోపు ఆ సింహానికి ఒక నక్క ఎదురుపడింది. ఏదైతే ఏమైందిలే, ఆకలితో ఉన్నాను తిందాం అనుకునే వరకు నక్క అంటేనే మీకు తెలుసుగా, నక్క అంటేనే ఎలా ఉంటుంది, జిత్తులు మారదు. నక్క అంటేనే చాలా ఉపాయం కలిగినది, తెలివి కలిగింది. ఆ మనుషులను మాయ చేయటం, మబ్బు చేయటంలో, దాని తర్వాత జంతువులను దేన్నైనా మోసం చేయగలదు. తినబోయే వరకు నక్క అంది, రాజా, సింహం రాజా, నేను ఒక్క మాట అడుగుతాను, నేనెంత నీ కడుపులోకి సరిపోను. నాకు నువ్వు అనుమతి ఇస్తే, నన్ను వదిలేస్తే, నాకంటే బలమైనటువంటి జీవాన్ని నీ ముందు పెట్టేస్తాను. నా మాట నమ్మంటే నేను నమ్మొచ్చా? నమ్మొచ్చు అంటే ఆ నక్కను వదిలేసింది సింహం. వినండి, ఆ నక్కను వదిలేస్తే నక్క వెళ్ళి ఒక గాడిదను పట్టేసింది. గాడిదకి చెప్పింది, ఇదిగో ఈ అడవికే నిన్ను రాజుని చేస్తాడంట, సింహం నిన్ను పిలుస్తున్నాడు, ఏమంటావంటే? నిజంగానా? నిజము, నీ మాట నమ్మొచ్చా? తప్పకుండా నువ్వు నమ్మొచ్చు అంటే గాడిద పాపం పరుగు పరుగున నక్క మాట నమ్మి సింహం దగ్గరికి వచ్చింది. ఎప్పుడైతే సింహం దగ్గరికి వచ్చిందో, సింహం అమాంతంగా మీద పడి ఒక చెవు లాగేసింది. దేంది దేంది గాడిద చెవులు లాగేసింది. ఎప్పుడైతే గాడిద చెవులు లాగిన తప్పించుకొని ఇక పరుగు వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే, ఏమిటయ్యా సింహరాజా, నీ దగ్గరకు తెచ్చిపెట్టిన దాన్ని వదిలేసావంటే తప్పించుకుంది, మరలా వెళ్ళు, పట్టకరంగా ఒకదాన్ని అంది. మళ్ళా ఇంకొక దాన్ని ఎందుకు, దాన్నే పట్టుకొస్తాను చూడని మరలా వెళ్ళింది. ఏంటి గాడిద, నిన్ను రాజుగా చేయాలని సింహం పిలిస్తే పరిగెత్తావంటే నన్ను మోసం చేశావు, నువ్వు అమాంతంగా నా మీద పడి నన్ను చంపేసేది, ఎలాగో నువ్వు చెవు పోయింది, తప్పించుకొని వచ్చాను అంది. ఎవరు గాడిద. పిచ్చిదానివా మంచిదానివా నువ్వు? నేను రాజుగా చేయాలంటే కిరీటం పెట్టాలి, కిరీటం పెట్టాలంటే చెవులు అడ్డం కదా అండి. ఏమడ్డం? చెవులు అడ్డం కదా, అందుకనే చెవు తీసేసిందంటే అవునా నిజమా అంది. మరలా నక్క మాట నమ్మి సింహం దగ్గరికి వచ్చింది. ఈసారి కూడా అమాంతంగా సింహం, ఆకలితో ఉన్న సింహం దాని మీద పడి తోకను లాగేసింది. తప్పించుకొని గాడిద మరలా పారిపోయింది. మరలా నక్క వెళ్ళింది, మరలా చెప్పింది, ఏమనో తెలుసా, ఎందుకు పరిగెత్తావు అంటే, అమ్మో నన్ను చంపేసేది, నీ మాయ మాటలు నమ్మి నేను సింహం దగ్గరికి వచ్చాను, నాకు రాజు పదవి వద్దు, ఏమొద్దంటే పిచ్చిదానివో మంచిదానివా, సింహాసనం మీద కూర్చోవాలంటే తోకడ్డం కదా, దాని మీద కూర్చోవాలంటే, సింహాసనం మీద కూర్చోవాలంటే తోకంగా అడ్డం కాబట్టి అందుకే తోక లాగేసుకుంది. ఈసారి నిన్ను కిరీటం పెట్టి సింహాసనం మీద కూర్చోబెట్టబోతుందంటే దాని మాట నమ్మి గాడిద వస్తే ఆ సింహము గాడిదను అమాంతంగా చంపేసింది. చంపేసిన తర్వాత సింహం చెప్పిన మాటలు ఏంటో తెలుసా, దీంట్లో కండలు కలిగిన మాంసము, కిడ్నీలు, లివరు, ఇంకా మెదడుంటదే బ్రెయిన్, ఇదంతా నాకు పట్టుకొని రా, మిగతాది మిగిలింది నువ్వు తినేద్దు కానీ అంటే గాడిద కిడ్నీలు, లివరు, మంచి కండగలిగిన మాంసం అంతా తెచ్చిపెట్టింది. కానీ బ్రెయిన్ లేదు. ఏం లేదు? బ్రెయిన్. ఈ బ్రెయిన్ కాస్త నక్క తినేసింది. తెచ్చి దాని ముందు పెడితే సింహం అడుగుతుంది, అన్నీ ఉన్నాయే, బ్రెయిన్ ఏది అంటే, మహారాజా ఆ బ్రెయినే ఉంటే 3 సార్లు గాడిదని దగ్గరికి ఎందుకు వచ్చేది? ఏ బ్రెయిన్ ఉంటే? ఆ బ్రెయినే ఉంటే మొదటిసారి చెవు కొరికినప్పుడే పారిపోయింది, ఇంక తిరిగి రావచ్చా? దానికి నిజంగా మైండ్ ఉంటే, దానికి నిజంగా మెదడు ఉంటే, దానికి నిజంగా బ్రెయిన్ పనిచేస్తే రెండోసారి తోక కొరికేసినప్పుడైనా ఆలోచించాలిగా. అమ్మా, అనవసరమైన ఆశలకు వెళ్ళకండి. అనవసరమైన ఆశలు పెట్టుకొని వారి మాట వీరి మాట నమ్మి వెళ్ళినట్లయితే మాయలో పడినట్టే, మోసపోయినట్టే. ఆ రోజు గాడిదలాగా. వినండి, మృక్కుబడి విషయం 2 వారాలుగా మీతో బోధించాను. ఒక వారం కానుక గురించి చెప్పాను. ఎందుకు ఇంత విపలంగా మాట్లాడుతున్నానంటే, చాలామంది డౌట్స్, దేవునికి కానుక ఇవ్వాలా, దేవుని దగ్గర మృక్కుబడి చేసుకోవాలంటావా, చేసుకుంటేనే ఆయన సహాయం చేస్తాడంటావా, దేవునికి అర్పణ ఇవ్వాలంటావా, దేవునికి దశమ భాగం ఇవ్వాలంటావా అనే ఆలోచనలు వస్తున్నాయి. కాబట్టి దాని పూర్తి వివరణ మీకు నేను ఇస్తున్నాను. మృక్కుబడి అసలు చేసుకోవాలా వద్దని కూడా బైబిల్లో ఉంది, మీకు చూపించాను నేను. తీద్దాం. యోబు గ్రంథం 22వ అధ్యాయము 27వ వచనం.
ఉమ్, ఆలకించును. నీవు నీ మృక్కుబళ్ళు చెల్లించేదవు. కీర్తనలు 56:13. 56:13. చాలే. నేను నీకు మృక్కుబడి చేసుకున్నాను అని భక్తుడు రాస్తున్నాడు. బైబిల్ సెలవిస్తుంది. బైబిల్ ముడిపడి ఉంది దేంతో అంటే మృక్కుబడితోనే. ఎప్పుడు మృక్కుబడి చేయాలి, ఎక్కడ మృక్కుబడి చేయాలన్న విషయాలు కూడా గతంలో మీకు బోధించాను. మృక్కుబడి ఎప్పుడు చేయాలి చెప్పండి? మృక్కుబడి ఎప్పుడు చేయాలి? ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక ఆపద వచ్చినప్పుడు, ఒక ప్రమాదం వచ్చినప్పుడు, ఇరుకులో నువ్వు ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో నువ్వు ఉన్నప్పుడు, బయట పడలేని సమస్యల వలయంలో నువ్వు చిక్కుబడినప్పుడు, ఏం చేయాలో అర్థం కానప్పుడు, అలాంటి పరిస్థితుల్లో ప్రభువా ఈ సమస్యను పరిష్కారం చేస్తే నేను నీకు ఇది చేస్తాను అనే ఒక ఒప్పందము, ఒక తీర్మానము, ఒక వడంబిక, ఒక మృక్కుబడి, అదే మాట ఇవ్వడము చేసుకోవాలి. ఎక్కడ చేసుకోవాలంటే వీలైన మట్టుకు దేవుని మందిరం అంటూ ఒకటి ఉంది. ఆ మందిరానికి వచ్చి పిల్లలు లేని తల్లులు, అనారోగ్యంతో ఉన్న బిడ్డలు, అప్పుల్లో ఉన్నవారు, అశాంతి అసమాధానం కుటుంబంలో అలుముకున్నప్పుడు, ఉద్యోగము సద్యోగం లేక ఇబ్బంది పడుతున్నవారు, చదువులో వీక్గా వెనకబడిపోయిన వారు, ఇలాంటి వారు మందిరములకు వచ్చాయా ఈ సంవత్సరం ఈ 10th మంచి మార్కులు వస్తే నీ మందిరంలో సాక్షిగా నిలబడతాను. 5 ఏళ్ళు అయిపోయింది పిల్లలు లేక ఇబ్బంది పడుతున్నాను, ఈ సంవత్సరం నాకు కనికరం చూపించి ఒక గర్భఫలమునిస్తే ఆ బిడ్డను తీసుకుని వచ్చి ఇదే మందిరములో ఏదైనా కార్యక్రమం జరిగిస్తాను. అప్పులతో ఇబ్బంది పడుతున్నాను, ఈ సంవత్సరం ద్వారాలు తెరిచి ఈ పొలము పండి లేక ఉద్యోగం వచ్చి అప్పులన్నీ తీరిపోతే అయ్యా మందరికి భోజనం పెడతాను. ఇవే ఒప్పందాలు, తీర్మానాలు, మృక్కుబళ్ళు. ఒకటి ఎప్పుడు మృక్కుబడి చేసుకోవాలంటే శ్రమలో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు. నెంబర్ 2 ఎక్కడ మృక్కుబడి చేసుకోవాలంటే దేవుని సన్నిధికి రావాలి. నువ్వు ఎక్కడైనా చేయొచ్చు. ఆపద వచ్చింది, సముద్రం మధ్యలో ఉన్నాము, బయటపడే పరిస్థితి లేదు, ఏం చేయాలి? ఇప్పుడు అక్కడే ఒప్పందం చేసుకోవాలి. యోనా గ్రంథంలో వాళ్ళందరూ దేవునికి మృక్కుబడి చేసుకున్నారు. ఎక్కడ? సముద్రములోనే. యెహోవాకు మృక్కుబళ్ళు చేసుకొని చెల్లించారు. అవసరమైనది ఏదైనా ఉందంటే మృక్కుబడే. ఉద్యోగం రాలా, మందిరానికి వచ్చి ఒక తీర్మానం తీసుకొని దేవుని దగ్గర ఒక మాట ఇచ్చి దాన్నే మృక్కుబడి అంటారు. అన్నా గురించి మాట్లాడాను, యాకోబు గురించి కూడా మాట్లాడాను. యాకోబు మృక్కుబడి చేసుకున్నాడు. ఎన్నో అధ్యాయంలో? 28వ అధ్యాయము 20వ వచనం నుంచి ఆయన మృక్కుకొని ఏమని, నేను వెళ్ళే మార్గంలో నాకు క్షేమం కావాలి, తినటానికి 3 పూటల భోజనం కావాలి, కట్టుకోవటానికి బట్ట కావాలి, ఈ 3 కాకుండా ఇంకా ఏదైనా ఇస్తే, భోజనమే కాదు, బట్టలే కాదు, క్షేమమే కాదు, ఇంకా ఆస్తిపాస్తులు ఐశ్వర్యము నాకు ఏదైనా ఇస్తే అందులో 10వ భాగం ఇస్తాను అని చెప్పి మృక్కుకొని. యాకోబు మృక్కుబడి చేసుకున్నవాడు అద్భుతంగానే దేవుడు దీవించడం మొదలుపెట్టాడు. 18 లాబాను దగ్గర 2 కూతుర్లను పెళ్లి చేసుకున్నాడు, 2 దాసీలను పెళ్లి చేసుకున్నాడు, 12 మంది మగపిల్లలు పుట్టారు. దీనా అనే ఒక అమ్మాయి 13 మంది పిల్లలతో తిరిగి తన సొంత ఊరికి క్షేమంగానే వచ్చాడు. ఆస్తి పాస్తులతోనే వచ్చాడు, సంపదతోనే వచ్చాడు, ఆరోగ్యంతోనే వచ్చాడు, క్షేమంతోనే వచ్చాడు. కానీ ఆయన అన్న మాట మీకు ఒకసారి చూపిస్తాను. ఆదికాండం 31వ అధ్యాయము 13వ వచనం. నేనే ఇప్పుడు నీవు లేచి బయలుదేరి నీవు పుట్టిన దేశానికి వెళ్ళమని దేవుడు నాతో చెప్పాడు. యాకోబు తన భార్యలతో చెప్తున్న మాటలు ఇవి. రాహేలును లేయాను పిలిచి వారితో చెప్తున్న మాటలు. దేవుడు నాకు కలలో కనిపించాడు, దేవుడు నాకు దర్శనమిచ్చాడు. ఇక్కడ మనం ఇక ఉండటానికి వీల్లేదు. ఎందుకు? ఇప్పటికే మీ నాన్నగారు మన మీద అసూయపడుతున్నాడు.
ఇప్పటికే మీ అన్నదమ్ములు నా మీద మన మీద ఈర్ష్యపడుతున్నారు. ఎందుకు అంటే దేవుడు మనల్ని దీవించడం మొదలుపెట్టాడు, దేవుడు మనల్ని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు, దేవుడు మనల్ని అభివృద్ధి చేయడం మొదలుపెట్టాడు, దేవుడు మనకు ఫలభరితంగా ఫలములు ఇవ్వటం మొదలుపెట్టాడు. కాబట్టి సొంత బామర్దులే అసూయపడుతున్నారు. కాబట్టి దేవుడే చెప్పాడు, యాకోబు ఇక్కడ ఉండొద్దు, నీ భార్య పిల్లలను నీ ఆస్తి సంపద తీసుకొని బయలుదేరు. అక్కడ రాయబడిన మాట బేతేలు దేవుడును. బేతేలు దేవుడు అంటే ఎందుకు అని చెప్పాడు? ఆ బేతేలులోనే మృక్కుబడి చేసుకున్నాడు. తెలుసా మీకు ఎక్కడ మృక్కుబడి చేసుకున్నాడు? 28వ అధ్యాయంలో బేతేలుని పేరు పెట్టిన అని రాయబడి ఉంటుంది. ఆయన తలగిడ కింద ఒక రాయి పెట్టుకున్నప్పుడు ఆకాశానికి భూమికి నిచ్చెన వేయబడి ఆ దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నప్పుడు పైన కొన మీద తెల్లని వస్త్రాలు ధరించిన ఒక ఆయన మాట్లాడటము, నేను నీ తండ్రి దేవుడును, నీ తాత దేవుడును, నీ దేవుడును, నిన్ను విడువను ఎడబాయను, తిరిగి క్షేమంగా తెచ్చేంత వరకు నీతోనే ఉంటానని వాగ్దానం చేసినప్పుడు భయపడిపోయి ఇది దేవుని మందిరమే అని చెప్పి బేతేలు అని పేరు పెట్టిన అక్కడ. ఇప్పుడు అంటున్నాడు బేతేలు దేవుడు, నేను ఎక్కడ శ్రమలో ఉన్నానో, ఎక్కడ ఒప్పుకున్నానో ఆ దేవుడు కనిపించాడు. అర్థమవుతుందా మీకు? అయితే యాకోబు ఇక్కడ వరకు బాగానే ఉంది, కానీ తిరిగి భార్య పిల్లలను తీసుకొని తిరిగి ప్రయాణమయ్యి బేతేలు దాకా వచ్చినప్పుడు అది మర్చిపోయాడు. బేతేలు దాటిపోయాడు, తన కానాను దేశానికి వచ్చాడు, షెకెము అనే ప్రాంతానికి క్షేమంగా వచ్చాడు. 32వ అధ్యాయంలో అన్న తన మీద పట్టం ప్రార్థన చేయటం, 33వ అధ్యాయంలో అన్నను కలుసుకోవటం మనం చూస్తాం. అదే 33వ అధ్యాయంలో క్షేమంగా వచ్చినట్టు కూడా బైబిల్లో ఉంది. 18వ వచనం. వచ్చిన తరువాత కానాను దేశంలో ఉన్న సురక్షితంగా వచ్చాడా? ఎలా వచ్చాడు? క్షేమంగానే వచ్చాడుగా. ఏమండి, ఏ ఆపద లేదుగా, ఎలాంటి ప్రమాదం లేదుగా, మధ్యలో ఎలాంటి కీడు జరగలేదుగా, ఎలాంటి శత్రువులు దాడి చేయలేదుగా. గొర్రెల మందలు, ఒంటెలు, ఎద్దులు, ఆవులు, బర్రెలు అన్నీ రాయబడలేదు, కానీ అన్నీ ఉన్నాయి ఆయనకు. వాటన్నింటినీ తోలుకొని వచ్చాడుగా. మేకల మందలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కానుక ఇచ్చేటప్పుడు అన్నిట్లో తీసిస్తూ ఉంటాడు వాళ్ళ అన్నకు. ఇంత క్షేమంగా తిరిగి వచ్చినటువంటి యాకోబు ఎలా మర్చిపోయాడు దేవుణ్ణి? తన ఒప్పందాన్ని ఎలా మర్చిపోయాడో, ఇచ్చిన మాటను ఎందుకు తప్పాడో 34వ అధ్యాయంలో అడుగు పెట్టడం ఆలస్యము. దేనా అనే అమ్మాయి తన కూతురు కనిపిస్తుంది. ఆ కూతురు మానభంగం చేయబట్టం, బలాత్కారం చేయబట్టం, ఆ కూతురును చెరపటము, కూతురు జీవితము నాశనం కావటము, ఉన్న పరువు విలువలు పోవటము, పెద్ద మనిషిగా చలామైనటువంటి యాకోబు, మంచివాడని పేరు పొందిన యాకోబు కుమారులంటే అందరికీ అడలిపోయే ఆ ప్రాంతములో యాకోబు పరువు కాస్త బదారు పాలైపోయింది. నష్టము జరిగింది, ఘోరము జరిగిపోయింది. ఎప్పుడో తెలుసా? మాట తప్పినప్పుడు. దేవునికి చేయాలి అనుకున్నది, దేవునికి ఇస్తాననుకున్నది ఆలస్యమైనందువల్ల లేక అది మర్చిపోయినందువల్ల యాకోబు జీవితంలో కోలుకోలేని స్థితికి వెళ్ళింది. అక్కడే అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు కళ్ళ ఎదురుగానే ఒకరి చేతిలో చెరపబడిందంటే జీర్ణించుకోలేకపోయారు. అన్నలు ఓర్చుకోలేకపోయారు. దీనా అన్నలు ఊర్లో ఉన్న వారందరినీ, మగవాళ్ళందరినీ చంపటం మనం చూస్తాం. మర్డర్ చేశారు, హత్య చేశారు. నరహంతకులుగా యాకోబు కుమారులు మార్చబడ్డారు. ఈ ప్రాంతంలో ఉంటే మనం చంపేస్తారని ఇప్పుడు భయంతో యాకోబు పరిగెడుతున్నాడు. ఎందుకు ఇలా జరిగింది? 35వ అధ్యాయానికి వచ్చే వరకు యాకోబు అంటాడు, ఈ శ్రమకు కారణము, ఈ కష్టానికి కారణము, ఈ నష్టానికి కారణము, ఈ శోధనకు కారణము నేను దేవునికి మాట ఇచ్చాను. శ్రమ దినమున దేవుని దగ్గర ప్రార్థన చేశాను. ఆ బేతేలు దేవుణ్ణి మర్చిపోయాను. లేండి మనం వెళ్ళిపోదాం, వెళ్ళి ఆ మృక్కుబడి తీర్చుకొని వద్దాము అని ఆ మృక్కుబడి తీరిన తర్వాతనే యాకోబును 35వ అధ్యాయంలో 9-10 వచనాల్లో మరలా దీవించటం మనం చూస్తాం. వినండి, ఇది యాకోబు జీవితం. నేను మొట్టమొదటిగా చెప్పిన మృక్కుబడి గురించి. నెంబర్ 2, ఎక్కడ మృక్కుబడి చేసుకోవాలి? దేవుని సన్నిధిలో. అన్న వెళ్ళింది, దేవుని మందిరానికి వెళ్ళింది. తనకున్న ఒక సమస్య, తనకున్న ఒక పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు. ఆఖరికి ఎవరు తీర్చలేనిది దేవుని మందిరానికి వెళ్ళి
మొదటి అధ్యాయం సమూయేలు గ్రంథం 9-10 వచ్చిన చదవద్దు. అయ్యా, ఒక్క బిడ్డను నాకు దయచేయి. కన్నీరు మున్నీరుగా ఏడ్చింది, ప్రార్థన చేసింది, నన్ను జ్ఞాపకం చేసుకొని ఒక్క బిడ్డను నాకు ఇస్తే ఆ బిడ్డను నీకు ఇస్తానని మృక్కుకొని. ఎక్కడ? దేవుని సన్నిధిలో. ఇక అన్నా గురించి తన హృదయాన్ని ఏ విధంగా కుమ్మరించిందో, అన్నా మృక్కుబడి తీర్చిందో లేదన్న విషయాలు కూడా మీతో నేను పోయినా వారం మీతో నేను బోధించాను ప్రియులారా. అన్నా మృక్కుబడి ఎప్పుడైతే తీర్చిందో తను ఏమంటదంటే, ఎక్కడుందా మాట? మొదటి సమూయేలు గ్రంథం 1 అధ్యాయము 20. నేను ఆయన దగ్గర మనవి చేసి అంటది. 27 28 27. యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను. తాను బ్రతుకు దినములన్నీయు వాడు యెహోవాకు ఏమయ్యాడు? ప్రతిష్ఠితుడు అని తన మృక్కుబడి చెల్లించిందా లేదా? మీరు చెప్పండి. అసలు ఎప్పుడైనా ఆలోచించారా? సమూయేలును తీసుకెళ్ళి పాలు విడిచిన పిమ్మట 3 ఏళ్ళు అయిపోయింది, వాడు 3 సంవత్సరాల బాబు, 3 ఏళ్ల పిల్లోడు మందిరంలో వదిలేసి అన్న వెళ్ళిపోతుంటే వాడు ఏడవలేదండి. ఏమండి? వాడు ఏడ్చినట్టు బైబిల్లో లేదు, ఎంటబడినట్టు బైబిల్లో లేదు. మమ్మీ నేను ఉండను, నువ్వు లేకుండా నేను ఉండలేను, నన్ను ఇక్కడ ఎందుకు వదిలిపెడుతున్నావు అని అనలేదు. కారణం ఏమిటి? ఒగ్గుపాలతో పాటు వానికి బోధ నేర్పించింది. ఏమని తెలుసా? రే, నాకు బిడ్డవు మాత్రమే, నువ్వెవరో తెలుసా? దేవుని బిడ్డవు, నువ్వు దేవునికి ప్రతిష్ఠితుడివి. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను కోరుకున్నాడు, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, నువ్వు దేవుని బిడ్డవు. నేను వస్తాను. ఎప్పుడు? సంవత్సరానికి ఒకసారి బట్టలు తీసుకొని వస్తా. ఎప్పుడు? పండగ నాడు బట్టలు తీసుకొని వస్తాను, నీకు బట్టలు ఇస్తాను, చూస్తాను, బాబు బాగున్నావంటా, వెళ్ళిపోతాను. ఇవన్నీ కూడా పాలు తాగుతున్న బిడ్డకు ఆ తల్లి బోధించుంటేనే, లేకపోతే సమూయేలు ఎంత బిడ్డవాడు, అమ్మా 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 అని. పాలు తాగే వయసులో అమ్మని వదిలి ఉన్నాడంటే ఎంత అద్భుతంగా బోధించుంటే. అందుకే తల్లిబడి పిల్లల పాఠశాల, నీతి కథలు తల్లి ఒడిలోనే పిల్లలు నేర్చుకోవాలి. మంచి మంచి చరిత్రలు తల్లి ఒడిలోనే నేర్చుకోవాలి. ఎప్పుడైతే తన మృక్కుబడి తీర్చుకుందో 2వ అధ్యాయములో ఎంతగా దీవించాడో చూశారా మీరు? 21వ వచనం. దర్శింపగా సమూయేలు ఎంతమంది పిల్లల్ని కన్నది? హన్నా అనే అమ్మాయికి ఎంతమంది కావాలని అడిగింది చెప్పండి? మొదటిగా ఒక్కడు. నా శ్రమ చూడయ్యా, నా మీద ఉన్న నిందెలు చూడు. ఇప్పుడు అందరూ అంటున్నారు గొడ్డుపోతి అని, అందరూ అంటున్నారు సన్నాసిది అని, అందరూ అంటున్నారు దీనికి ఇక పిల్లలు పుట్టరు అని. నేను 10 మంది కావాలని నిన్ను అడగటంలా, ఒకే ఒక బిడ్డనిచ్చి నా నిందె తొలగించు, నేను కూడా పిల్లల గల్ల తల్లిని అని చెప్పుకోవాలి అని అడిగింది. ఆ ఒక్క బిడ్డను అన్న మాట ప్రకారంగా మాట ఇచ్చిన దేవుని దగ్గర తన మాటను నిలబెట్టుకున్నప్పుడు దేవుడు ఎంతగా దీవించాడంటే 5 మంది పిల్లల్ని దేవుడిచ్చింది. కొరత ఏముంది? స్త్రీలారా వినండి. ఇప్పుడు చెప్పండి, మృక్కుబడి చేసుకోవాలా వద్దా? చెప్పాలి అమ్మా, మృక్కుబడి చేసుకోవాలా వద్దా? ఏంది మీరు నోరు లేదా? చెప్పండి. చేసుకోవాలి. ఎప్పుడు? శ్రమ వచ్చినప్పుడు. ఎక్కడ? దేవుని సన్నిధిలో. ఎందుకంటే ఇక్కడ దేవుడు ఉంటాడు, మాట ఇక్కడ వింటాడు.
ఇప్పుడు నువ్వు పొర్రపాటున మాట ఇచ్చి తప్పటానికైతే వీలు లేదు. ఈరోజు వాక్యం అదే. ఒక్క మాట మీకు చెప్తాను. దేవునికి మొక్కుబడి చేసుకుంటే చెల్లించాలి, మాట తప్పటానికి వీల్లేదు. ఇది అంశం. చదవండి. లేవికాండము 27 మొదటి 2 వచనాలు. బైబిల్ తీసుకోండి. ఇంకా మరియు యెహోవా సెలవిచ్చెను. నీవు నిర్ణయించిన వేల చొప్పున వారు యెహోవాకు దాన్ని చెల్లించాలి. అయిపోయిందా? 2వ వచనం మళ్ళా చదువు. మైకి తీసుకోవచ్చు కదా, మైకి తీసుకోవచ్చు. నీవు ఇజ్రాయేలీలతో ఇట్లా చెప్పు, ఒకడు విశేషమైన మొక్కుబడి అంటే మంచి మొక్కుబడి చేసిన యెడల నీవు నిర్ణయించిన వెల చొప్పున వాడు యెహోవాకు దాన్ని చెల్లింపవలెను. అయిపోయింది. 2వ వచనం కదా. యెహోవాకు నువ్వు మాట ఇచ్చిన ఎడల దాన్ని చెల్లించవలను. నువ్వు మాట తప్పడానికి వీల్లేదు. నెంబర్ 2, ఆలస్యం చేయటానికి అసలు వీల్లేదు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. నీవు మొక్కుకొనిన దాన్ని చెల్లించుము, నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొని కుండుటే మేలు. చూసావా? మొక్కుబడి చేసుకొని ఆలస్యం చేస్తే లేక చెల్లించకపోతే ఎంత కీడు సంభవిస్తుందో అక్కడ రాయబడింది. అసలు నువ్వు మొక్కుకోకుండా ఉండుంటే బాగుండేది. నువ్వు దేవుని దగ్గర మాట ఇవ్వకుండా ఉంటే బాగుండేది. దేవుని దగ్గర ఒప్పందం చేయకుండా ఉంటే బాగుండేది. దేవుని దగ్గర నీవు తీర్మానం చేసుకోకుండా ఉండుంటే బాగుండేది. నీకు మేలు జరిగేది. 4వ వచనం ప్రసంగే ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయొద్దు. బుద్ధిహీనులు అలా చేస్తారు. అంటే బుద్ధిహీనులు, భక్తిహీనులు ఏమంటారంటే ఏముంది మాటే కదా అని చెప్పి మాట అంటారు, దాన్ని వదిలేస్తారు. నువ్వు అలా ఉండటానికి వీల్లేదు. నువ్వు మొక్కుబడి చేసుకున్నది వెంటనే, వీలైతే నెలలోనే, వీలైతే 6 నెలల్లోనే, వీలైతే 1 సంవత్సరం లోపే దాన్ని వెల చెల్లిస్తే బాగుంటుంది. ఏది ఒప్పుకున్నావో, ఏది ఇయ్యాలని నువ్వు దేవునికి చెప్పావో అది ఇచ్చి తీరాల్సిందే. 6వ వచనం. నీ దేహమునకు శిక్షకు లోపరిచినంత పని నీ నోటి వలన. దేని వల్ల జరగబోతుంది? కొంతమంది అంటారే నోటి తోలని. ఇట్లాంటియే. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే ఇల్లు బాగుంటుంది. భర్తతో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు. భార్యతో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు. ఇరుగు పొరుగు వారితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు. సేవకుడితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు. కోడలతో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు. కొడుకులతో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు. అడవిలో కట్టెలు కొట్టుకున్న ఒక వ్యక్తికి సింహంతో సావాసం కుదిరింది. అడవిలో కట్టెలు కొట్టుకున్న ఈ వ్యక్తికి సింహంతో స్నేహం కుదిరింది. ఎలా కుదిరిందో తెలియదు కానీ క్రూర జంతువైన సింహానికి, కట్టెలు కొట్టుకునే ఈ బాటసారికి ఇద్దరికి స్నేహం కుదిరింది. ఒకరంటే ఒకరికి ఇష్టం. ఉదయం లేవగానే ముందు సింహాన్ని కలవాలి, దాంతో మాట్లాడాలి. సాయంకాలం దాంతో మాట్లాడి కానీ కట్టెలు తీసుకొని ఇంటికి రాడు. ఇది గమనించిన సింహం ఒకరోజు అడవిలో ఉన్న జంతువులన్నిటినీ సభ ఏర్పాటు చేసి ఒక మాటను జారీ చేసింది. వీడు నా స్నేహితుడు,
దయచేసి వీడి జోలు ఎవరు వెళ్ళటానికి వీల్లేదు, వీడికి ఎవరు హాని చేయడానికి వీల్లేదు, ఎవరైనా అలా చేశారంటే అడవి నుంచి బహిష్కరిస్తాను అని చెప్పింది. అంతేకాదు, మనకు వీడు మంచి స్నేహితుడిగా ఉన్నాడు కాబట్టి మీరు ఇతనికి సహకరించాలి, అతను ఏదైనా పని చెప్తే మీరు చేయాలని కూడా ఒక ఆజ్ఞ జారీ చేసింది. అది విన్నటువంటి జంతువులన్నీ కూడా మంచిదేలే మనోడి అనుకొని చాలా సాకారంగా ఉండేవి. అడవిలో కట్టెలు కొట్టుకుంటే గాడిదలు వచ్చి మా వీపు మీద ఇంటికి తోలుకొని వెళ్తామనేవి. గుర్రాలు వచ్చి అతన్ని ఎక్కించుకొని ఇంటికి తీసుకొని వెళ్ళి ఇలా కొనసాగుతూ ఉన్నప్పుడు భార్యకి చెప్పాడు, ఏమన్నా తెలుసా, నాకు ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు, అద్భుతమైన స్నేహితుడు, నిజంగా వాడిని చూడకుండా నేను ఉండలేను, వాడు లేకుండా ఉండలేను. ఈరోజు మనకు ఇంత డబ్బు వస్తుందంటే, ఇంత ఆదాయం వస్తుందంటే అడవిలో ఆ స్నేహితుడు ఉండబట్టి అంటే ఈ భార్య అనుకుంది, ఒకసారి ఇంటికి పిలవచ్చుగా, నీ స్నేహితుడు ఎలా ఉంటాడో చూడాలి, ఒకసారి ఆతిథ్యం ఇద్దాం, మంచి భోజనం పెడదాం, ఇంటికి పిలవచ్చుగా అంటే ఒకరోజు పిలవనే పిలిచాడు. దేన్ని సింహాన్ని ఇంటికి పిలిచాడండి. ఇంకేముంది, ఒక్కసారిగా భయపడిపోయింది, కంగు తిన్నది. నీ స్నేహితుడు సింహమా? అవును. ఈ క్రూర జంతువుతో నువ్వు సావాసం చేస్తున్నావా? అది తెలుసుంటే ఇంటి దాకా నేను రమ్మనే దాన్ని కాదు, అసలు ఇంటికే పిలిచేదాన్ని కాదు. ఇలాంటి క్రూర జంతువుతో నీకు సావాసం ఏంటి అంటే తెచ్చినటువంటి మాంసం ఆ భర్త దాని ముందు పెట్టాడు, అది తినేసింది, ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది. ఒకరోజు అడవికి వెళ్ళిన తర్వాత ఈ ఫ్రెండ్ మరలా కలిచాడు. ఒక మాట చెప్పింది ఆ సింహం, ఈ చేతిలో ఏముంది, గొడ్డలుంది, ఒకసారి నిన్ను గాయపరచు. అది ఎలా, నేను కొట్టలేదు నిన్ను, ఒకసారి కొట్టు అంటే గొడ్డలతో కొడితే ఈ పంత గాయమైంది. 10 రోజులైంది, 15 రోజులైంది, నెల రోజుల తర్వాత అదే ఫ్రెండ్ని పిలిచి అంటున్నాడు, నా గాయం ఎలా ఉందో చూడు అంటే ఆ గాయాన్ని ఎతికితే కానరాల. నెల రోజుల తర్వాత గాయం కానరాలా. అప్పుడు ఆ సింహం అంటుంది, అనిపించిందా? లేదే, గాయం మానిపోయింది పూర్తిగా. చూసావా, నువ్వు కొచ్చిన గాయం అయితే మానింది, కానీ నీ భార్య అన్న మాట గాయము నా మనసు ఈరోజు కూడా నొచ్చుకుంటానే. ఇలాంటి క్రూర జంతువుతో నువ్వు సావాసం చేస్తున్నావంటే అసలు ఇంటికే పిలిచేదాన్ని కాదన్నది ఈ మాట ఈరోజు కూడా నువ్వు వేధిస్తుంది. అర్థమైందా? వెనక్కి తీసుకోలేననే అనే మాటలు దయచేసి అనకండి. ఏ మాట వెనక్కి తీసుకోలేవు అనుకుంటావు అలాంటి మాటలు మాట్లాడకండి, ఎదుటి వ్యక్తిని గాయపరచకండి. ప్రియులారా, ఆ మాట ఎంతగా బాధిస్తుందో ఒక్కసారి ఆలోచించి మాట్లాడటం మంచిది. వేసిన బాణము తిరిగి రాదట, తెలుసా మీకు? వదిలిన మాట కూడా అంతే, తిరిగి ఎంతమందిని గాయపరిచా ఉంటావు ఇంతవరకు. ఆ రోజు సింహం అంటుంది, ఒక దెబ్బ పడింది, ఆ గాయం మానిపోయింది, కానీ నీ భార్య అన్న మాట మాత్రం నా జీవితంలో మానిపోలేదు అని. ప్రియులారా వినండి, మాట ఎంత పవర్ఫుల్ అక్కడ రాయబడింది. ప్రసంగి గ్రంథం 6వ వచనం మళ్ళా చదివిస్తున్నాను. లోపరచనంత పని నీ నోటి వలన జరగనీయద్దు. ఎందుకు గాయాలు, ఎందుకు పచ్చి పుండ్లు, ఎందుకు అనారోగ్యము, ఎందుకు దేహము బలహీనమైపోతుంది? నోరుంది కదని దేవుడా ఇది చేస్తాను, అది చేస్తాను, ఇలా చేస్తాను, అలా చేస్తానని నోటితో ఎలా పడితే అలా మృక్కుబళ్ళు చేసుకొని అవి తీర్చలేక ఈరోజు అదే డబ్బు హాస్పిటల్ పాలు కావటంలా, దేవునికి ఇవ్వటానికి మనసు రానటువంటి మనసులు. 35వ వచనం 11వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం. చాలా విలువైన మాటలు మీతో పంచుకోబోతున్నాను, నేను త్వరగా ముగింపులకి తీసుకొని వస్తాను. న్యాయాధిపతులు 11:35. చూసి తన బట్టలు చింపుకొని, అయ్యో నీవు నన్ను ఎలా కృంగదీశావు, చాలా ఎక్కువగా కృంగిపోయాను నీ వల్ల, నేను ఏం చేశాను డాడీ, నేను ఒకటివై ఉన్నావు, మాట ఇచ్చి ఉన్నాను కాబట్టి అది వెనుదీయలేను. చూసావా, యెఫ్తా కూడా కొంతమంది లాగా ఇలాగనే మాట్లాడాడు. శత్రువులను గెలవాలని, శత్రువులను జయించాలని బయలుదేరిన యెఫ్తా ఈ న్యాయాధిపతిలో ఒక న్యాయాధిపతి యెఫ్తా, గిద్యోను ఒక న్యాయాధిపతి, దెబోరా అనే ఒక ఆవిడ న్యాయాధిపతి, ప్రియులారా శాంసోను ఒక న్యాయాధిపతి,
ఈ న్యాయాధిపతులు ఇంచుమించు 13-14 మంది న్యాయాధిపతులు కనిపిస్తారు. ఆ తర్వాత రాజుల పరిపాలన మనం చూస్తాం సమూయేలు గ్రంథంలో. ఈయన న్యాయాధిపతిగా పెడితే అమ్మోనీల మీదకి యుద్ధానికి వెళ్లాల్సి వస్తే యుద్ధానికి వెళ్లే ముందుగా మోకాళ్ళు వంచి దేవునికి ప్రార్థన చేస్తాడు. ఏమన్నా తెలుసా, ప్రభువా నేను వెళ్తున్నాను, యుద్ధానికి వెళ్తున్నాను, శత్రువుల చేతిలో నేను పడకుండా శత్రువులను జయించి తిరిగి క్షేమంగా నేను ఇంటికి వస్తే ఏం చేస్తాను, ఒక పొట్టేలుని బలిగా అర్పిస్తాను. ఇది కదా అర్పణ. వినండి వినండి ఏమ్మా, ఒప్పందం ఇది కదా చేయాల్సిందే. ఆయనకు పొట్టేళ్ళు గొర్రెలు ఉన్నాయి కదా. ఒక మంచి పొట్టేలును దేవునికి దహన బలిగా అర్పిస్తానను బాగుండేదేమో, లేక ఒక లేగదూడను ప్రభువుకు అర్పిస్తాను అని చెప్తే బాగుండేదేమో, ఒక మేకపోతుని ఇస్తానంటే బాగుండేదేమో, లేకపోతే దైవ సేవకుడిని పోషిస్తానంటే బాగుండేదేమో, కొంత డబ్బు మందిరానికి ఇస్తానంటే బాగుండేదేమో. ఆయన ఒప్పుకున్న ఒప్పందము ఎంత తప్పుగా మారిపోయిందో తెలుసా? అయ్యా, నేను శత్రువుల చేతుల నుండి క్షేమంగా తిరిగి ఇంటికి వస్తే నా ఇంటిలో నుంచి ఏదైతే నాకు ఎదురు పడుతుందో దాన్ని నీకు దహన బలిగా అర్పిస్తాను. ఇలాంటి ఒప్పందం దయచేసి చేయక, మాట జార విడవకండి. ఈ మాట చెప్పాడు, వెళ్ళాడు, అమ్మోనీయులను గెలిచాడు, జయించాడు, తిరిగి క్షేమంగా యొప్తా ఇంటికి వస్తున్నాడు. చాలా సంతోషంగా ఉన్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు, ఆనందంగా కేరింతలు కొడుతున్నాడు. ఈలోపు మా నాన్నగారు వస్తున్నారని తన ఒక్కగాను ఒక కూతురు తంబూరులు చేత పట్టుకొని యోనా వాయిస్తూ నాట్యం చేస్తూ పాటలు పాడుతూ నడి అనుకుంటూ ఆమె ముందుకు రావటము. ఏదన్నా గొర్రె పిల్ల వచ్చింటే బాగుండేదేమో, ఏదైనా మేక పిల్ల వచ్చింటే బాగుండేదేమో, ఏదైనా ఒక దూడ వచ్చింటే బాగుండేదేమో. ఆయన ఇంట్లో గొర్రెలు, మేకలు, కోళ్ళు, కుక్కలు చాలా ఉన్నాయి. అందుకే అనుకున్నాడు, ఏ గొర్రె పిల్ల వస్తుందిలే అనుకున్నాడు. అందమైన కూతురు, అపురూపమైన కూతురు, ఒక్కగాను ఒక కూతురు ఎప్పుడైతే ఎదురు పడిందో కృంగిపోయాడు, కూలబడిపోయాడండి, తల్లడిల్లిపోయాడండి, తల బాదుకుంటున్నాడు. ఇప్పుడు ఎంత పని జరిగింది, నా నోటి మాట వల్ల ఎంత పని జరిగింది. కానీ నేను యెహోవాకు మాట ఇచ్చానమ్మా. ఏమో తక్కువైంది కాదు, ఏమండి, ఆమె అంటే కూతురు నా తండ్రి మాట ఇచ్చావా, నీ నోటి నుంచి ఏ మాట అయితే యెహోవాకు చెప్పావో అది నీకు చెయ్యి, నేను సిద్ధంగా ఉన్నాను. అద్భుతమైన కూతురు. చప్పలు కొట్టండి, కొట్టు, స్తోత్రం, హల్లెలూయా, థ్యాంక్ యూ. ఎంతమంది ఇలాంటి బిడ్డలు ఉన్నారు మీ ఇళ్లల్లో? నీ కూతురు, నీ కొడుకు గురించి అడుగుతున్నాను. అమ్మా మాటిచ్చావా? ఆ సంబంధానికి ఇస్తానని మాట ఇచ్చావా? నువ్వు మాట ఇచ్చావంటే నీ మాట పోవటానికి వీల్లేదు, నేను రెడీ. ఎంతమంది కూతుర్లు? ఏమండి అడుగుతున్నాను. ఎంతమంది కొడుకులు? నాన్న మాట ఇచ్చావా నువ్వు? ఆ అమ్మాయిని చేసుకుంటాడు మా అబ్బాయిని మాట ఇచ్చావా నువ్వు? నువ్వు మాట ఇచ్చావంటే ఆ మాట పోవటానికి వీల్లేదు. మాట పోతే ప్రాణం పోయినట్టే. ఆ మాటకు నేను కట్టుబడి ఉంటున్నాను. ఆ అమ్మాయిని చూసి ఎంతమంది కొడుకులు నిన్ను నమ్మి మాట ఇస్తారు, నిన్ను నమ్మే మాట చెప్తారు. మా అబ్బాయి వస్తాడండి, మీరు వెళ్ళండి అని చెప్తారు. రే పలాని వ్యక్తి రమ్మన్నాట, వెళ్ళు అని చెప్తాం. చెప్పినప్పుడు నాన్న మాట కోసం నువ్వు వెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి. అమ్మ మాట కోసం నువ్వు వెళ్ళాలి. ఆ రోజు ఈ కూతురు ఏమందో తెలుసా? నువ్వు మాట ఇచ్చావా, నీ నోటి నుంచి వచ్చిన మాట నెరవేర్చబడాలి, నాకు చెయ్యి, నేను రెడీ. వీళ్ళైతే రండి. యవనస్తుల గురించి రాత్రి ఆ సందేశం తప్పకుండా ఇలాంటి వాక్యం రాబోతుంది. ఆ రోజు ఏ మాట అయితే ఇచ్చాడో ఆ మాటను నిలబెట్టుకున్న వాడు ఎవరో తెలుసా? యెఫ్తా. ఏ మాట అయితే ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అన్నా. ఇప్పుడు చెప్పండి, ఎన్నిసార్లు మనం మాట తప్పిపోయాం?
మీరే చెప్పండి. ఎన్నిసార్లు తప్పిపోయి ఉంటాం. నూతన సంవత్సరం అప్పుడు వాగ్దానం తీసుకున్నప్పుడు నువ్వు ఇచ్చిన మాట ఏమైంది? ప్రభువా, ఈ 52 ఆదివారాల్లో ఒక్క ఆదివారం కూడా నేను మిస్ గాను అని మాట ఇచ్చారు. ఎంతమంది మాట తప్పారు? ఎంతమంది మాట మీద నిలబడ్డారు? 15వ అధ్యాయం ఒక మాట ఉంది తెలుసా మీకు? కీర్తనలో 15వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఎన్నో వచనంలో నేను చెప్తాను. 4వ వచనం ఆఖరి మాటలు. అతడు ప్రమాణం చేయగా, చూశావా? అర్థమైందా మీకు? 4వ వచనంలో 15వ అధ్యాయం కీర్తనలో మొదటి వచనం కానించి మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. యెహోవా పర్వతం ఎక్కదగిన వాడెవడు, యెహోవా దగ్గర అతిథిగా ఉండదగిన వాడెవడు అనే కానించి స్టార్ట్ అవుతాయి. ఏమండి, ఇదే అధ్యాయం ఇంకొక చోట ఉంటుంది. ఇది ఎలా ఉందో ఇలాంటి అధ్యాయం దావీదు ఇంకొక చోట రాస్తాడు. ఇక్కడ అంటాడు అతడు ప్రమాణం చేయగా, అంటే అతడు మాట ఇచ్చినప్పుడు నష్టం వచ్చినా, అందుకే డబ్బులు తీసుకునేటప్పుడు అంటారు మా తల తాకట్టు పెట్టిస్తాను, మాట మాత్రము. ఈ మాట వల్ల ప్రసంగి గ్రంథంలో ఏమి రాశాడు? ఈ మాట వల్ల ఏం జరిగింది? మేలు జరగవలసిన నీ ఇంట్లో కీడు వచ్చి పడిందే. మేలు పొందుకోవాల్సిన నీ బిడ్డలు కీడును అనుభవిస్తున్నారు. ఎందుకు? నువ్వెన్నోసార్లు మాట చెప్పి జారిపోయావు, ఎన్నోసార్లు మాట చెప్పి తప్పిపోయావు. 7వ వచనం ప్రసంగి గ్రంథం. ఉండుము పైన అనుకుంటా 6వ వచనమే. నీ దేహమునకు శిక్షకు లోపరిచినంత పని నీ నోటి మాట వల్ల జరగనియద్దు. అది పొరపాటు చేత జరిగిందని దూత ఎదుట పొరపాటును ఒప్పుకున్నాను, క్షమించు ప్రభువా. ముందేం చేస్తున్నావు నువ్వు? ఆరోగ్యం కుదుట పెడితే హాస్పిటల్ నుంచి నేను క్షేమంగా బ్రతికి ఇంటికి వెళ్తే 100 మంది ఉన్నారయ్యా మా సంఘ బిడ్డలా, 100 మందికి భోజనం పెడతానని ఒప్పుకున్నావే. ఒప్పుకునే ముందు ఏం చేస్తున్నా? 100 మందికి పెట్టే సామర్థ్యం కానీ స్తోమత కానీ నీ కాడ లేనప్పుడు పలహారం పెడితే సరిపోతుంది కదా, 1500తో అయిపోయేది. ఒక చిన్న ఉద్యోగం వస్తే చాలు, మొదటి శాలరీ మొత్తం నీకు ఇచ్చేస్తానని మాట చెప్పావు. మరి మాట ఇచ్చినట్టుగానే మాట నిలబెట్టుకున్నావా నువ్వు? ఉద్యోగం వస్తే ప్రతి నెల 10వ భాగం కరెక్ట్గా ఇస్తాను ప్రభు అని మాట చెప్పావు. మాట చెప్పినట్టుగానే దేవుని మాటకు నిలబడి కట్టుబడి ఉన్నావా నువ్వు? ఈ చదువులో నేను రాణించి, విద్యలో నేను రాణించి ముందుకు వెళ్ళిపోయి పై క్లాస్కు నేను వెళ్ళగలిగితే అయ్యా చక్కగా నీ సేవలో పరిచర్యలో నేను పాలిభాగస్తుడిగా ఉంటానని మాటిచ్చావే. ఆదివారం ఎప్పుడో వస్తావు. ఒక యవనస్తురాలుగా ఉన్నప్పుడు మిమ్మల్ని అడుగుతున్నారు. చిన్న పరిచర్య ఇది, ఎంత పని ఉండదు. ఎక్కడ క్లీన్గా ఉండాలి, హాలంతా క్లీన్గా ఉండాలి. బాత్రూమ్ క్లీన్ చేయవలసిన బాధ్యత మీదే, నీళ్లు పట్టవలసిన బాధ్యత మీదే. పాస్టర్ గారు వచ్చి నీళ్ళు పడతాడా? చెప్పండి. సంఘ బిడ్డలు చేయవలసిన పని డబ్బాలని కడుక్కొని ఆ క్లీన్గా పెట్టుకోవాల్సిన పని ఎవరిది? సంఘ బిడ్డలది. ఇక్కడ ఏదైనా భోజన పరిచర్య అంటే మేము ఉన్నాము అని ధైర్యంగా వచ్చి సపోర్ట్ చేయవలసింది సంఘం. ఎవరో చెప్తున్నారు మేమేమి చేయమన్నా అంతా సంఘస్థులు. మెటీరియల్ తెచ్చి అక్కడ వేస్తాం, వాళ్ళే చూస్తారు. ఏదైనా కార్యక్రమం అయితే సేవకుడిగా నేను టెన్షన్ పడాలి, నేను కలవరపడాలి. మాట ఎన్నిసార్లు చెప్పి మాట తప్పిపోయారు. తప్పిపోతే సామెతల గ్రంథం, తప్పిపోతే 20వ అధ్యాయం 25వ వచనం. రుక్కు కొనిన తరువాత ఉరియగును. మాట తప్పితే కాబట్టి ఏమవుతుంది? ఒప్పుకున్న తర్వాత, మృక్కుబడి చేసుకున్న తర్వాత
దాన్ని గురించి ఆలోచించడానికి వీల్లేదు, ఇక చెల్లించాల్సిందే. భోజనం పెట్టేయాల్సిందే. సాక్ష్యం చెప్తాను, చెప్పేయాల్సిందే. దేవుని పని చేస్తాను, చేయాల్సిందే. ఇక ఏదో పొరపాటుని చెప్పా అనడానికి వీల్లేదు, పొరపాటు అయింది చెప్పడానికి వీల్లేదు. నీ దేహానికి శిక్ష తెచ్చుకుంటావు. రుక్కుబడి ఈ రోజుతోనే ముగించబోతున్నాను, వినండి, ముగిస్తున్నాను. పొరపాటు జరిగింది అనడానికి వీల్లేదు. సంఖ్యాకాండానికి వెళ్ళండి, 30వ అధ్యాయం 1-2 వచనాలు. సంఖ్యాకాండం 30వ అధ్యాయం 1-2 వచనాలు. చదువు బైబిల్ చదువు. మోషే ఇట్లా నేను ఒకడు యెహోవాకు మ్రొక్కుబడి చేసుకుంటే లేక ప్రమాణం చేస్తే అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినట్టు నెరవేర్చవలెను. ధర్మశాస్త్రం బోధిస్తుంది. నువ్వే మాట అయితే చెప్పావో, ఏదైతే ఒప్పుకున్నావో, ఏదైతే తీర్మానం చేసుకున్నావో, ఏదైతే వడంబిక చేసుకున్నావో, ఏదైతే మాట ఇచ్చావో ఆ మాట నువ్వు క్రియల్లో పెట్టి తీరాల్సిందే. మాట తప్పటానికి వీల్లేదు. ఇర్మీయా గ్రంథంలో అంటాడు, నిజంగా మీరు నెరవేరుస్తున్నారా అంటాడు. ఏమండి, నిజంగా మీరు నెరవేరుస్తున్నారా? ఇర్మీయా గ్రంథానికి వెళ్ళి 44వ అధ్యాయం 25వ వచనం. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. మృక్కుకొనిన మృక్కుబడులను విషయములో నెరవేర్చుదామని మీరును మీ నోటితో పలికి నెరవేరుతున్నారా? నిజంగానే చెప్పిన మాటను నిలబెడుతున్నారా? నిజంగానే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారా? నిజంగానే. ఆ రోజు యెఫ్తా కూతుర్ని ఇవ్వాల్సి వస్తే ఒక్కగానొక కూతురు అండి. అసలు నేనైతే ఇవ్వనండి. యెఫ్తాకి ఎలా కుదిరిందో అర్థం కాలేదు, ఎలా ఇవ్వాలనిపించిందో అర్థం కాలేదు. ఆ కూతురు కూడా తండ్రికి తగ్గ కూతురే. ఒక 2 నెలలు నాయన నాకు కొంచెం రిలీఫ్గా, కాస్త ఫ్రీగా నన్ను వదిలేయి. కన్యత్వం, యవన దశలో ఉన్నాను, కన్యకగా ఉన్నాను. దీనికోసం, యవన జీవితం కోసం ప్రార్థన చేసుకొని వస్తాను. ఆ తర్వాత నువ్వు చెప్పినట్టే చెయ్యి. ఎక్కడది? 11వ అధ్యాయం 39వ వచనం. న్యాయాధిపతులు 11:39. ఆ 2 నెలలు ఆమె తిరిగి రాగా, చూసావా, తను మృక్కుకొనిన మృక్కుబడి చొప్పున చేశాను అంటే ఏం చేశాడంటావు? చెప్పండి. తలపైకి అతను ఏం చేశాడు? దహన బలి అన్నాడే. అబ్రాహాం తీసుకెళ్ళి ఇసాకును కట్టెల మీద పెట్టి నరికేసినట్టుగా, నరకలేదులే, నరికేసి అంత ఊరికి వెళ్ళాడు కదా, అలాగనే చేశాడంటావా యెఫ్తా? మన దేవుడు నరబలి కోరడు, అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? నరబలి ఆయన అసలు కోరడు. నీ బుద్ధి ఏమిటో పోయిన వారం నీ బుద్ధి ఎలాంటిదో చూడాలని అబ్రాహామును పరీక్షించను, పరిశోధించను, అంతే. దహన బలిగా చేశను, ఆయన చెప్పినట్టుగా, మాట ఇచ్చినట్టుగా యెఫ్తా కూతుర్ని చేశను అని రాయబడిందంటే దేవునికి ఆమెను సమర్పించాడేమో, దేవునికి ఆమెను ప్రతిష్ఠించాడేమో. పెళ్లి పేరంటాలు లేకుండా ఇప్పుడు ఉంటున్నారు చూడు చాలా మంది దేవుని సేవలో, అలా చేశాడేమో. పరిచర్యకు ఆమెను పెట్టేశాడేమో. శరీర ఆశలు, కోరికలు ఆమెను లొంగ తీసుకోకుండా పరిచర్య కోసము ఆమెను దహన బలిగా అర్పించినట్టుగా బైబిల్లో లేదు. కానీ దేవునికి చేశాను, ఏం చేశాడో తెలియదు. ఆమె గురించి ఎక్కడా కనిపించదు. ఈరోజు మీ మేలు కోరి నోరు జాగ్రత్త.
ఏం జాగ్రత్త, నోరు జాగ్రత్త. ఆవేశములో ఈ ఉద్యోగం ఇస్తే చాలు ప్రభువా, అంత ఇస్తే అనకండి. నువ్వు ఎంత ఇస్తావో ఆలోచన. ప్రతి నెల చాలా సింపుల్గా చేయొచ్చు, ఇవ్వచ్చు, అది ఒప్పుకో. ఎందుకంటే డబ్బు చూడగానే సాతాను మనల్ని ఎంత ఇస్తావా, మాస్టర్ గారు ఏం చేసుకుంటారు డబ్బు అంతా అంటారు. అర్థమైందా మీకు? ఇలా ఏదో ఒకటి నిన్ను ప్రేరేపించి సాతాను మాట నిలబెట్టుకోకుండా చేస్తుంది. నేను అలాగనే ఉంటానండి, దేవుని దగ్గర పొందుకున్నదాకా ఇది చేస్తాను అది చేస్తాను ప్రభు అని చెప్తాను, తర్వాత నేను ఈయన ఏం చేస్తాడట, ఏం చేస్తాడా? ద్వితీయోపదేశకాండం ఏం చేస్తాడు అక్కడ రాయబడిన చూడు. 23వ అధ్యాయం ఆఖరి మాట ముగిద్దాం. 21వ వచనం, 22వ వచనం, 23వ వచనం. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 21వ వచనం. నన్ను కూడా దీని కొంచెం. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము. అందరు తీయండి ఈ మాటలు ఒకసారి గమనించండి. నేను చదువుతున్నాను చూడండి. 21వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడువ చేయకూడదు. ఇందాక చెప్పినట్టుగా ఆలస్యము చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును. ఇక్కడ ఆగండి. నీ వలన దాన్ని, ఆయనకి ఎలా, ఆయనకి తెలియనిది ఏముంది? నీ దగ్గర నుంచి ఎలా లాగాలో అండి, ఎలా లాగాలో ఆయనకు బాగా తెలుసు. కింద అది నీకు, ఏది నీకు పాపమగును? చెల్లించకపోవటము పాపంగా మారుతుంది. నీవు మొక్కుకొనిన ఎడల నీ యందు, మొక్కుకొనని ఎడల నీ యందు ఆ పాపం ఉండనే ఉండదు. అసలు మానుకుంటే పోలా? ఏం మానుకుంటే? ఇలాంటి ఒప్పందాలు మనకెందుకు వచ్చిన పని? ఏదో ప్రార్థనకి వెళ్ళాము, కానుకేసాము, పాటలు పాడాము, ప్రార్థన చేయించుకుని ఆశీర్వాదం తీసుకుని వెళ్ళిపోతే సరిపోయింది కదా. కింద నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని నీ దేవుడిని యెహోవాకు మొక్కుకొనిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లుగా స్వేచ్ఛార్పణలు అర్పింపవలను. మొక్కుబడి చేసుకోండి. పెళ్లి కావలసిన అబ్బాయిలు అమ్మాయిలు, ఇప్పటికే వయసు దాటిపోయిందా? ముగిస్తున్నాను. ఇప్పటికే 25, 26, 28, 30 వచ్చిందా? ఏజీ బార్ అయిపోతుంది. ఒప్పందం చేసి, ప్రభువా ఒక మంచి సంబంధం తీసుకొనిరా, నా భర్తతో కలిసి నీ మందిరంలో ఉంటాను. ఒక మంచి సంబంధాన్ని నాకు చూపించు, నా భార్యతో కలిసి నీ సేవలో ఉంటాము. ఒప్పందం. పిల్లలు లేకున్నారా? ఒక చక్కని బిడ్డను నాకు దయచేయండి ఆయన, వాడికి నీ పేరే పెట్టుకుంటాను. ఒప్పందం. ఒక మంచి ఉద్యోగం ఇవ్వు నాయన, నీకు రుణపడి ఉంటాను. ఒప్పందం. మంచి ఆరోగ్యం ఇవ్వు నాయన, ప్రతి ఆదివారం నీ మందిరంలో కనిపిస్తాను. ఒప్పందం. నేను చేసే ప్రయత్నం సఫలం దయచేయి నాయన, ప్రతి నెల దశమ భాగం ఇస్తాను. ఒప్పందం. ఎన్నో రకాలుగా నువ్వు మాట ఇవ్వచ్చు, కానీ చేతగానితనంగా చేయలేనిదిగా దయచేసి ఒప్పుకోకండి. అందుకే ఈ వాక్యాన్ని 3 వారాలుగా మీ మధ్యలోకి నేను తీసుకొని వస్తుంది. ఎన్ని వారాలుగా? 3 వారాలుగా. యాకోబు ఒప్పందం మర్చిపోయాడు, నష్టపోయాడు. అన్న మాట నిలబెట్టుకుంది, 5 మంది పిల్లల్ని కన్నది. యెఫ్తా మాట ఇచ్చాడు, తర్వాత ఆయన జీవితం ఏమైందో తెలియదు, ఆయన గురించి మనకు రాయబడలేదు, కానీ కూతుర్ని దేవునికి సమర్పించాడు. ఒకవేళ ఇదేం కాదులే, మాట ఇచ్చాను, దేవుడు అంతా తెలుసు, నా దగ్గర లేదు కదా నువ్వు అంటావేమో. నీ దగ్గర నుంచి ఎలా రాబట్టాలో ఆయనకు బాగా తెలుసు. అది హాస్పిటల్ రూపంలో కావచ్చు, అది అనారోగ్య పరిస్థితి గుండా కావచ్చు, లేక ఒక అతనికి ₹1,00,000 వడ్డీకి ఇచ్చావు, వడ్డీ ఇవ్వలేదు, అసలు ఇవ్వలేదు, మొత్తం కొట్టేశాడు. ఏమండి, ఉన్నారా? వడ్డీలకి జాగ్రత్త. స్థలమో పొలమో బంగారమో కొనుక్కోండి. ఎవరైనా నమ్మి డబ్బు దయచేసి ఇవ్వకండి. అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా,
చేబదులు కింద ఇచ్చావు, మాయ మాటలు చెప్పాడు, 10,000 రూపాయలు తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు, వాడు పోనెత్తటాడు. ఎలా? ఎంత డబ్బు పోలేదు. దేవునికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే దేవుడు తప్పకుండా ఆశీర్వదించడం మొదలు పెడతాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మహోన్నతుడా, ఈ లేఖనాల్లో నుంచి బోధించిన ప్రతి మాట జీవవాక్యము కలిగినది నాయనా. ఈ వాక్యం మా జీవితాలకు, మా కుటుంబాలకు, మా బిడ్డలకు ఆశీర్వదకరంగా మార్చండి. మంచి నేలన పడిన విత్తనము ఏ విధంగా ఫలించిందో ఈ వాక్యం మా జీవితంలో ఫలించాలని కోరుకుంటున్నాం. కూడి వచ్చిన ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాక్యము ఈ వాక్యం వారి జీవితంలో నెరవేర్చబడాలి. వాక్యానుసారంగా వారి జీవితాలు కట్టుకోవాలి. కనికరించమని, దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఒక